దేవుని మహాకృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి ఈరోజు కూడా మనందరం ఈ విధంగా కలవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి చాలా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానం చేసుకుందాం. నాతో అందరూ కలిసి ప్రార్థనలో ఏకీపించాల్సిందిగా ప్రభు పేరుట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ఆయన, పరిశుద్ధుగా ప్రేమాస్వరూపైన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, మీ దయచేత, మీ మహా ఉచితమైన కృప చేత గడిచిన దినములన్నీ కూడా మీ హస్తపు నీడలో దాచి కాచి కాపాడి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా ఈరోజు కూడా మేమంతా మీ సన్నిధిలో కూడుకొని ఈ విధంగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ సన్నిధిలో గడపడానికి, మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఈ గొప్ప అవకాశం కొరకై మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. కొద్ది సమయం ప్రభా మీ సేవకుడిని మీ సెలవు చాటును మరుగుపరిచి మీ మాటలను బయలుపరచండి. ప్రతి ఒక్కరికి వినే చెవులు గ్రహించే మనసును అనుగ్రహించమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకుందామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. క్రీస్తునందు ప్రియులరా, ఈ రాత్రి సమయమందు దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానిస్తున్నైతే చూడండి, మనం పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి 66 పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 66 గ్రంథాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అతి పెద్ద గ్రంథం ఏదంటే కీర్తన గ్రంథం. ఈ కీర్తన గ్రంథంలో ఇంచుమించుగా 150 అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. మరి ఇది పెద్ద గ్రంథంగా 150 అధ్యాయాలు కలిగిన గ్రంథంగా ఉన్న ఈ కీర్తన గ్రంథం ఎవరు రాశారు అని చూస్తే ఇందులో ఎక్కువ కీర్తనలు దావీదు రాసినట్టుగా మనం చూస్తాం. కొన్ని కీర్తనలు సొలొమోను, కొన్ని కీర్తనలు మోషే, ఇలా కొన్ని కీర్తనలు కోరహు కుమారులు, ఇలా అనేకులు కలిసి రాసినట్టుగా మనం చూస్తూ ఉంటామండి. అయితే ఈ 40వ కీర్తన ఈ 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నైతే ఇది ఎవరి ద్వారా రాయబడిన కీర్తన అంటే దావీదు ద్వారా రాయబడిన కీర్తన. ఆలోచించాలి. ఈ దావీదు ద్వారా రాయబడిన ఈ కీర్తన గ్రంథంలో ఈ 40వ అధ్యాయం 2వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ దావీదు స్వయంగా ఏమంటున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నిజమే, దావీదుని దేవుడు మొట్టమొదటిగా ఏ స్థితిలో నుంచి దేవుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చాడంటే, అతనింట్లో కడసారపు వాడిగా దావీదు ఉన్నాడు. దావీదుకి 7 అన్నయ్యలు ఉన్నారు. ఇతను 8వ సంతానం, కడసారపు వాడు. సహజంగా ఇంట్లో ఎవరైనా చిన్నవాడిని, ఆఖరణ పుట్టిన బిడ్డని కాస్త ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు.
కొన్నిసార్లు నువ్వు చేయకుండా పనులు చేసేలా కొంచెం అలరగా ఉన్నా వాళ్ళని వాడు చిన్నోళ్ళు లేరా అని సమర్థించి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సాధారణంగా చిన్నవాడిని ఎక్కువ అమ్మా నాన్న దగ్గర పెట్టుకొని పెద్దవాళ్ళకి పనులు అప్పగిస్తూ పెద్దవాళ్ళతో పనులు చేపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంతా వ్యతిరేకంగా కనిపిస్తారు మనకి. ఏంటి ఆ వ్యతిరేకత అంటే, పెద్దవాళ్ళందరూ ఇంటి దగ్గరలో ఉండి ఆ పనులు చేస్తుంటే ఈ చిన్నవాడు కడసాకు వాడు దావీదు అరణ్యములో గొర్రెలు కాసేవాడిగా ఉన్నాడు, మంద కాపరిగా కనిపిస్తున్నాడు. కానీ దావీదు ఎంత నమ్మకస్తుడంటే తండ్రి అప్పగించిన పని బహు నమ్మకంగా చేస్తూ, డాడీ లేక మమ్మీ అందరినీ దగ్గర పెట్టుకొని నన్ను ఒక్కడే అరణ్యములో గొర్రెలు కాయమంటున్నారేంటి, నేను ఒక్కడే ఎలా ఉండగలను, ఇది పని నాకు అప్పగిస్తున్నారేంటి, ఇంత పని నన్నే చేయమంటున్నారేంటి, ఈ పని అన్నయ్యకి చెప్పొచ్చు కదా, లేక రెండో అన్నయ్య మూడో అన్నయ్య అని వాళ్ళ మీద పెట్టట్లేదండి. అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే తండ్రి ఏది చెబితే అది చేయాలి అనే ఉద్దేశం. ఈరోజు చాలా మంది జీవితంలో తండ్రి చెప్పింది చేసేవాళ్ళు చాలా పొదువైపోయారు, తల్లి చెప్పినట్లుగా చేసేవాళ్ళు చాలా అరుదైపోయారు. ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే చోట ఉన్నా, ఒకే చోట పెరుగుతున్నా తల్లి మాట తండ్రి మాట వినే పిల్లలు చాలా అరుదుగా మనకు కనిపిస్తున్నారు ఈ చివరి దినాల్లో. కానీ దావీదు అంతగా దీవించబడ్డానికి, అంతగా హెచ్చించబడ్డానికి, అంతగా ఆశీర్వాదానికి వారసులు అవడానికి ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరములు ఏకధాటిగా పరిపాలన చేసే ఆధిక్యత దేవుడు దావీదుకి ఎందుకు ఇచ్చాడంటే, తండ్రి ఏది చెబితే అది చేసే ఆ మంచి మనసు దావీదుకు ఉందండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక 3 వ్యక్తుల గురించి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని పలికాడు. సహజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మేలులు పొందుకున్న తర్వాత సాక్ష్యం చెప్పి ప్రభువుని మనం గనపరచాలి. కొంతమంది సాక్ష్యం చెప్పి ప్రభువుని గనపరుస్తారు, కొంతమంది ఎన్ని మేలులు పొందుకున్నా అసలు సాక్ష్యమే చెప్పరు. మరికొంతమంది చెబుదాం అనుకుంటున్నా కానీ భయం వేస్తుంది అనేవాడు లేకపోలేదు. కానీ దేవుడే మన గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఎవరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు? మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అన్నాడు దేవుడు. దైవజనుడు మోషే దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఆ మొట్టమొదటి వ్యక్తి మోషే. ఎంత గొప్ప సాక్ష్యం అండి. రెండవది, సాధారణ యోగు సంగతి నువ్వు ఆలోచించావా? న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని లాంటి వాడు మరొకడు ఊది దేశం అంతటిలో లేడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు అండి. ఎంత గొప్ప భాగ్యం. ఒక దేశంలోనే ఒకే ఒక వ్యక్తి దేవుని చేత సాక్ష్యాన్ని పొందుతున్నాడంటే ఆ దేశమే గర్వించాల్సిన విషయం అండి. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది అక్కడ జీవిస్తుండగా, నివసిస్తుండగా వారందరిలో కూడా ఒకే ఒక ఫ్యామిలీ, ఒకే ఒక వ్యక్తి దేవుని చేత సాక్ష్యం పొందుతున్నాడు. ఊజు దేశం అంతటిని కూడా సర్వే చేస్తే అలాంటి వాడు మరొకడు లేడు. చూడండి, అలాంటి వాడంట మరొకడు లేడంటండి. ఎలా ఈ భాగ్యం కలిగింది? అతను ఆత్మీయతను బట్టి అతని గురించి దేవుడు ఏమిస్తున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవదిగా యోబు గురించి సాక్ష్యమే కాకుండా, మోషే గురించి సాక్ష్యమే కాకుండా, మూడవ వ్యక్తి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే దావీదు
నా హృదయానుసారుడైన మనుషుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప స్తుతి ఆరాధికుడండి. అతను కన్నీటి ప్రార్థన చేస్తుంటే అతను పరుపు తేలిపోతుందంట. చాలా ప్రార్థనా పరుడు. చిన్నతనం నుంచి కూడా అతనికి ప్రతి విషయంలో జయమే కానీ అపజయం అనేది అతనికి ఎరగని వాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో జయము కంటే కూడా అపజయాలు పాలు మధ్యన, అవమానముల మధ్యన, ఆవేదన మధ్యన, కన్నీళ్ల మధ్యన ఎంతో మంది అలవడిస్తున్నారు. కానీ దావీదు అపజయం అనేది ఎరగని వాడు, జయము కలిగిన వాడు, జయాన్ని చూస్తున్నవాడు, జయ గీతములు పాడుతున్నవాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్న గొప్ప స్తుతి ఆరాధకుడు దావీదు. ఆ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. అతని జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు అరణ్యంలో సింహం పైన, వెలుగుబంటి పైన జయాన్ని దేవుడు ఇచ్చాడు కనుక వాటిని చీల్చి పక్కన పెట్టాడు. ఇంకేం జరిగింది? చిన్న వయసులోనే, యవన జీవితంలో అడుగు పెడుతున్న సమయంలోనే సున్నతి లేని ఫిలిస్తీని గొలియాతుని దేవుని నామములో జయించాడు. సౌలు రాజుగా పరిపాలిస్తున్న ఆ దినాల్లో ఎగిన వాడు ఇల్లట్టుగా అందరినీ సున్నతి లేని ఫిలిస్తీనుడు హతం చేస్తున్నాడు. ఎవరైనా ఉంటే రెండని పొడగొట్టి ఫిలిస్తీనుడైన గొలియాతుతో సవాల్ చేస్తున్నాడు. సౌలు ప్రకటన చేయించాడు. ఏంటి ఆ ప్రకటన అంటే, నా దేశం మీదకి దండెత్తుకొచ్చిన సౌలుని ఎవరైనా జయించగలిగితే వాళ్ళకి నా పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. దావీదు వచ్చాడు. నువ్వు యుద్ధం చేస్తావని అడిగాడు. ఒకటే మాట దావీదు అంటున్నాడు, యుద్ధము నాది కాదు, యెహోవా దేవుడిది. ఇతనికి యుద్ధ సామాగ్రి ధరింపచేయగలి, డాలు, ఖడ్గం, ఈ యుద్ధం చేసే ఆ సామాగ్రి ఎంత ఇవ్వనప్పుడు రాజుతో దావీదు అంటున్నాడు, రాజా ఇవి నాకు వాడిక లేదు అన్నాడు. అతని దగ్గరున్న 2 వస్తువులు తీసుకెళ్లి యుద్ధానికి వెళ్ళాడు. నెంబర్ 1, అతని చేతిలో ఒడిసేలు ఉంది, అతని దగ్గర చిక్కం ఉంది. 3వది వెళ్తూ ఏటిలో నీళ్లు పారుతున్నాయి. ఆ ఏటిలో నీళ్లు పారుతుండగా నీళ్లు కింద ఉన్న రాళ్లలో అరిగినవి నొన్నని రాళ్ళు 5 రాళ్ళు తీసుకున్నాడు. ఆ 5 రాళ్ళు 5 పేర్లు కలిగి ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడి దేవుడు, నీచులకు తండ్రి, సమాధానకర్త. ఆ గొలియాతు అడుగుతున్నాడు, కంటికి నేను కుక్కలా కనపడుతాను, నక్కలా కనపడుతున్నాను అన్నప్పుడు కూడా రా నేను యుద్ధం చేస్తాను రా అనట్లేదండి. ఏమన్నాడంటే, యుద్ధము నాది కాదు, యెహోవా దేవుడిది. ప్రైజ్ ది లార్డ్. నేనైతే నీతో యుద్ధం చేయలేను, నేనైతే నిన్ను గెలవలేను. యుద్ధము నాది కాదు, నేను ఆరాధిస్తున్న దేవుడు నా పక్షమున, ఇశ్రాయేలు పక్షమున నీతో ఏం చేయబోతున్నాడంటే యుద్ధం చేయబోతున్నాడు. ఈ రోజు నా చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 5 రాళ్ళలో ఒక్క రాయి తీసి విసిరి కొట్టగానే, అతను నస్సులు తగలగానే, అతను కింద పడిపోగానే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని వరలో కత్తి తీసి అతని తల తెగ నరికినట్లుగా మనం చూస్తామండి. అంత బలాచుడి పైన కూడా దేవుడు దావీదుకి ఏమిచ్చాడంటే జయాన్ని ఇచ్చాడు, విజయాన్ని అనుగ్రహించాడు, విజయ గీతములు అతనితో పాడించాడు. అతన్ని ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజుగా నామకరణ చేసి నియమించి, ఇదిగో సమూయేలు ప్రవక్త ద్వారా అతన్ని దేవుడు ఏం చేశాడంటే అభిషేకించాడు. ఎంత భాగ్యం! మరి దేవుడు అన్నిస్తే, అంత ఆధిక్యతనిస్తే, అంత కృపనిస్తే, అంత కృపతో నింపితే, అన్ని జయాలిస్తే, ఎక్కడ ఓడిపోకుండా, ఎక్కడ తలదించుకునే పరిస్థితి రాకుండా ఉన్నతమైన శిఖరానికి దేవుడు అతన్ని ఎక్కిస్తే
ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసండి, అతని జీవితంలో దేవుడికి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. దావీదుకు ఒక మంచి అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం దేవుడికి ప్రార్థన చేసేవాడు. దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటే సరిపోదు, మందిరానికి వెళ్తే సరిపోదు, మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నావు? రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? రోజుకి ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతున్నావు? ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుడి బిడ్డవేమీ కాలేవు. ఆరాధనకి వెళుతున్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, ఆరాధనలో పాల్గొంటున్న నీవు ఒక క్రమాన్ని నీవు నేర్చుకోవాలి. ఆ క్రమాన్ని నీవు అనుసరించాలి. ఏదో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కాదు, నీకేదో అవసరం వస్తే ప్రార్థన చేసుకుంటాం కాదు, ఏదో భయం వేస్తే నువ్వు ప్రార్థన చేసుకుంటాం కాదు. నీలో దేవుడికి నీకు ఒక సన్నిహిత సంబంధం అనేది ఎప్పుడు ఏర్పడద్దంటే ప్రార్థన చేయడం ద్వారా. ప్రార్థన చేసేవాడికి భయం ఉంటుంది, దేవుడి భయం. ప్రార్థన చేసేవాడు పడిపోవటానికి అవకాశం ఉంటుందండి. ప్రార్థన చేసేవాడు దేవుడికి ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు, దేవుడికి దగ్గరగా ఉండేవాడే. పాటలు పాడటం సులభమే, ఇదిగో నాకంటే ఇంకా గట్టిగా వాక్యం చెప్పడం కూడా సులభమే. ప్రార్థన చేయటమే దేవుడికి మనకి సన్నిహిత సంబంధం. మరి నీ జీవితంలో నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దావీదు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు కనుక ఆ ప్రార్థన జీవితము అతను ఏం చేసిందంటే ఒక ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళిందండి. ఒకరోజు రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంది. రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుండగా పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలారా, యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు యుద్ధం చేస్తానికి వెళ్ళాలి. యుద్ధం చేయడానికి ఒక రాజు వెళ్ళకపోతే యుద్ధం చేసేవారి కొరకు రాజు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుండగా దావీదు యుద్ధం చేయడానికన్నా వెళ్ళాలి, లేక యుద్ధం చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి. అక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అంటే, దావీదు యుద్ధం చేస్తానికి వెళ్ళలేదు, యుద్ధం చేసేవారి కొరకు ప్రార్థన చేయలేదు. మరి దావీదు ఏం చేశాడు? యుద్ధం చేయడానికి వెళ్ళక యుద్ధం చేసేవారి కొరకు ప్రార్థన చేయక మరి దావీదు ఏం చేశాడంటే నిద్రపోయాడండి. నిద్రపోయాడు. సహజంగా నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి తప్ప ప్రార్థన చేసే సమయంలో ఎవరము నిద్రపోకూడదు. అందుకే మీ గుర్తుందో లేదో, యేసు ప్రభు ఈ భూలోకములో సశరీరుడిగా సంచరిస్తున్న ఆ దినాల్లో శిష్యులతో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మీ గుర్తుందో లేదో, ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి గమనించాలి. మీకు శోధన రాకుండా ఉండాలంటే, శోధనలో ప్రవేశించకుండా మీరు ఉండాలంటే మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేసుకోండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎలా తెలుసా? శోధన వచ్చాక చేస్తారు. అవ్వా నేను పాడైపోయాను, పతనం అయిపోయాను, నేను ఎలా అయిపోయాను, అలా అయిపోయాను, నాకేమీ జరగట్లా అని ప్రార్థన చేస్తారు. శోధన వచ్చే కాదు ప్రార్థన చేయాల్సింది. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే, ఆత్మీయత కలిగిన వ్యక్తివైతే, నీవు శోధనలో ప్రవేశించక మునిపే వెలుగుగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన చేసే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పడిపోడు. నేను ఈ సందర్భాన్ని బట్టి చెప్పాలంటే చాలా విషయాలు జ్ఞాపకం చేయగలను మీకు. అదేంటంటే జోసెఫ్, యేసోపు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే నాశనకరమైన గుంట రాయబడింది. ఇక్కడ దీని గురించి చెప్తాను, తర్వాత చెప్తాను.
యేసోపుని అన్నగారు ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? అందరికంటే కూడా ఎక్కువ యేసోపునే వాళ్ళ నాన్నగారు యాకోబు ఇష్టపడుతున్నాడు. మరి అంతమంది కొడుకులు ఉండగా ఇతన్నే ఎందుకు ఇష్టపడుతున్నాడు తండ్రి అంటే, ఇతను చాలా ఆత్మీయుడు, ప్రార్థనా పరుడు. ఒకరోజు అన్నగారు దగ్గరికి ఆహారం తీసుకొని వస్తున్నాడు అరణ్య ప్రదేశంలో. అన్నగారు అందరూ కలిసి ఒక దురాలోచన చేశారంటే, ఒరే వీడున్నంత కాలం నాన్నగారి దగ్గర మనం మంచి పేరు సంపాదించలేం, వీడిని ఈరోజు ఏదైనా చేసేయాలి, వీడిని చంపేసి అడిగి కొరకు తినేసిందని చెప్పొచ్చు, ఇంతటితో వీడి పీడ వదిలిపోతుంది, మనకి నాన్నగారి దగ్గర మంచి పేరు సంపాదిద్దామని చెప్పి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ చేసి వాడు ఇంకా దూరముగా ఉండగా వాడి మీద అన్నగారు దురాలోచన చేశారంట. ఒక నీళ్లు లేని గొంతులో పడేసి తొక్కుతున్నారు రాష్ట్రం రాజకారణంలో. ఇతను అరుస్తున్నాడు, అన్న 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 అని కేకలు వేస్తున్నాడు. ప్రేమించాల్సిన వాళ్ళే శత్రువులుగా మార్చబడ్డారు. నిజమే, కొన్నిసార్లు మనల్ని ప్రేమించేవాళ్ళే, మనల్ని ఆదరించేవాళ్ళే, మనకి సహాయం చేసేవాళ్ళే, మనకి ధైర్యం చెప్పాల్సిన వాళ్ళే మనకి విరోధస్తులు అయిపోతారండి. ఎవరు ఏ క్షణాన ఎప్పుడు ఎలా ఎవరు మారిపోతారో ఎవరికి తెలియదు. అందుకే బైబిల్లో ముందే ఒక మాట రాసి పెట్టి ఉంది, అదేంటంటే మనుష్యుడు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. వాడు అన్నిలో ఒక అన్నికి వచ్చిన ఆలోచన అంటే తెలుసా, వీడిని చంపేస్తే మనకేమొస్తుంది, మిర్చానీలు వర్తకులు వెళ్తున్నారు కదా, వీటిని వాళ్ళ కమ్మేసి అడవి మొత్తం తినేసిందని చెప్దామని చెప్పి ఆ నీళ్లు లేని గొంతులో పడేసి తొక్కుతున్న యేసోపుని పైకి తీసి ఆ వర్తకులు కమ్మేశారు. వాళ్ళు ఇతన్ని ఒక బానిసగా కొనుక్కొని తీసుకొని వెళ్ళారు. ఇక బానిస అంటే మనకు తెలుసుగా, ఇసుమానుడు రాత్రి చెప్పినా పని చేయాలి, పగలు చెప్పినా చేయాలి, అర్ధరాత్రి మధ్యరాత్రి ఏ టైం అయినా చేయాల్సింది. ఎందుకంటే అతను బానిసగా కొనబడ్డాడు. బానిసగా యేసోపు ఐగుప్తుకి వెళ్ళాడు, కానీ పొతిఫర్ ఇంట్లో ఒక నమ్మకమైన వ్యక్తిగా అతను ఒక స్థానాన్ని దేవుడు కల్పించాడు. పొతిఫర్ ఎక్కడికి వెళ్ళిన ఇల్లంతటినీ కూడా అతనికే అప్పచెప్పి వెళ్తున్నాడు. ఇతను ఆత్మీయులను కాపాడుకున్నాడండి యేసోపు. అక్కడ యవనస్తుడు యేసోపుకి, బాబు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా బతకాలి, ఇలా బతకూడదు అని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అతని వరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. అతను దారి తప్పితే అతన్ని హెచ్చరించేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ప్రతి వారం ఆదివారం వాక్యాన్ని వింటున్నారు ప్రజలు, శనివారం ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సభల ద్వారా, కృతజ్ఞత కూడికల ద్వారా, ఉపవాస కూడికల ద్వారా ఏదో ఒక రకంగా వాక్యాన్ని వింటున్నారు. ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యోపదేశాన్ని బోధించినా కూడా ప్రజలు వినేవారుగా ఉన్నారు తప్ప జీవితాలు మార్చుకునేవారుగా లేదండి. కానీ ఇతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా, దగ్గర తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, అక్క చెల్లెలు లేకపోయినా, ఇతను ఏ భయాన్ని కలుగున్నాడంటే దేవుని భయాన్ని కలుగున్నాడు. ఈ యవనస్తుడైన యేసోపు పైన పొతిఫర్ భార్య బైబిల్ ఏం రాసి ఉంటుందంటే కన్ను వేసును అని రాసి ఉంటుందండి. పాపం చూపు చూస్తుంది. యేసోపు ఒకటే చెప్పాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవుని ఎదుట నిలబడలేను, నేను జైలుకైనా వెళ్తాను తప్ప, సరసాలకైనా వెళ్తాను తప్ప ఈ పాపం చేయను అన్నాడు. పొతిఫర్ భార్య అన్నంత పని చేసింది, జైలు పంపించింది. సరసాలకు వెళ్ళాడు. పాపం చేసే వయసులో, లోకంలో కలిసిపోయే వయసులో, లోకాశంలో కూరుకుపోయే వయసులో జైలుకైనా వెళ్ళాడు తప్ప పాపం చేస్తాకి అతను ముందడికి వెళ్ళాడు. ఎలా నిలబడగలిగాడు? అతను అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాడంటే అతని ప్రార్థన జీవితము అతన్ని ఐగుప్తులో నిలబెట్టిందండి. యవనస్తురాలా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? పాపపు తలంపులతో, పాపపు చూపులతో
ఫోన్స్తో వాట్సాప్తో నువ్వు ఏమైనా నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావేమో. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో నీ తలంపులు మార్చుకో. యేసోపుని చూడు, ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నాడు. యేసోపు అంత ఆత్మీయంగా ఉన్న కారణం, ఒకే కారణం, అతని ప్రార్థనా జీవితం అండి. జైల్లో కొంతకాలం ఉన్నాడు, కొద్ది రోజులు ఉన్నాడు, బయటకు వచ్చాడు. అతనికి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని అక్కడ ఇచ్చాడు. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశంలో ఆరోగ్య ఆహార పదార్థాల పైన ఒక గొప్ప అధికారిగా అతను అక్కడ నియమించడం జరిగింది. యేసోపు అనే పేరు అర్థం ఫలించడి కొమ్మ. అతని జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? అనేకుడికి నేర్పించే ఒక ఫలించే కొమ్మగా దేవుడు మార్చాడు. నిన్ను కూడా దేవుడు అలా మార్చాలంటే, నిన్ను కూడా దేవుడు అలా నిలబెట్టాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా, వాక్యాన్ని చదివే వ్యక్తిగా, నీ ఆత్మీయతను కాపాడుకునే వ్యక్తిగా, లోకాస్తులతో నువ్వు కలిసిపోయే వ్యక్తిగా కాక దేవుడితో కలిసి జీవించే ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని నా దేవుడు తిరగ రాయగలిగిన వాడు. అంతా అయిపోయింది అనుకున్నప్పుడే మరలా నీ జీవితాన్ని కొత్తగా ఫ్రెష్ గా ఆయన స్టార్ట్ చేసి నీ జీవితాన్ని అనేకుడికి ఒక మార్గదర్శకుడుగా, ఒక మార్గదర్శకురాలుగా ఆయన చేయగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? వాక్యంలో వద్దాం. దావీదు ఏమంటున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి. ఎందుకు ఈ పదాన్ని వాడాడు తెలుసండి? దావీదు ప్రార్థన చేయకోకుండా, యుద్ధం చేసేవారు యుద్ధం చేయకోకుండా నిద్రపై లేచిన దావీదు మేడ దగ్గర మిద్దెక్కాడు, అటు ఇటు తిరిగాడు. ఒక పేదవాడి భార్య, ఒక పనివాడి భార్య స్నానం చేస్తుండగా చూసాడు. సహజంగా మన కంట్లో అప్పుడప్పుడు కొన్ని చూడకూడని దృశ్యాలు కూడా పడుతుంటాయి. అప్పుడు మన ముఖం పక్కకి తిప్పుకోవాలి, మన తల ఉంచుకోవాలి, కళ్ళుకి మరి గంతలు కట్టుకుని అనుభవంలో యోగు ఉన్నట్టుగా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు యోగుని. ఒక నిబంధన కలిగి, ఆత్మీయత కలిగి మనం ఉండాలి. చూసిన దాన్ని దావీదు ఆశపడ్డాడు. ఆశపడటమే కాకుండా అతని అధికారి కనుక ఆ ఒక పరాయివాడి భార్య అతనికి భార్యగా మార్చుకున్నాడు. ఒక నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోయాడండి. ఒక ఆత్మీయుడు లోకంలో కలిసిపోయాడు. ఒక ఆత్మీయుడు, గొప్ప స్తుతి ఆరాధికుడు, గొప్ప ప్రార్థనాపరుడు, దేవుని చేత ఒక సాక్ష్యం పొందిన దావీదు తన జీవితంలో ఒకేసారి లోకస్తుడిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు రక్షణ పొందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న ఆ ప్రార్థన జీవితం, ఆ ఆత్మీయత, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ ఈరోజు నీకుందా? ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు అలాంటి ఆత్మీయతను కలిగి నువ్వు కొనసాగుతున్నావా? అలాంటి ఆత్మీయతలో నువ్వు నడిస్తే నీ బట్టి యేసయ్యకి మహిమ కలుగును కాక. అందుకే దావీదు పడి చెడి తిరిగి లేచి అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి. పాపం ఎలాంటిది తెలుసా? ఒక ఊబి లాంటిదండి. అది దిగిపోయి ఆ ఊబిలో దిగి మునిగిపోతున్నంత వరకు కూడా అది ఊబని దిగిన వాడు కూడా తెలియదు. ఊబి చాలా ప్రమాదమైంది. నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబిలోంచి ఆయన నన్ను పైకెత్తును. ప్రైజులో నిజమే. నువ్వెక్కడ దారి తప్పావో, ఎక్కడ దేవుడికి దూరం అయ్యావో, ఏ విషయంలో దేవుడికి ఆయాసకరంగా ఉన్నావో, ఏ విషయంలో దేవుడికి ఇష్టమైన పనులు చేసిన వ్యక్తిగా ఉన్నావో, నీ జీవితంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే, నన్ను మరలా వెలిగించు ప్రభువా, నన్ను మరలా దర్శించు ప్రభువా, నా హృదయాన్ని సరిచేయి ప్రభువా, నా హృదయాన్ని సరిదిద్దుకుంటాను ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను పైకి లేవనెత్తయ్యా, నన్ను ఎత్తుపట్టు నాయన, జిగట గల దొంగ ఊబి నుంచి లేవనెత్తయ్యా, నాశనకరమైన గుంట్లో నుంచి నన్ను పైకి తీయండి ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే
దావీదుని లేపి ఆ బండ మీద నిలబెట్టినట్టుగా నిన్ను కూడా యేసయ్య నిలబెట్టును కాక. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆ నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊబులో నుంచి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఆ నాశనకరమైన గుంటలో నుంచి, చీకటి గల దొంగ ఊబులో నుంచి దేవుడు పైకి లేవనెత్తగలిగిన వాడు. మనం పడిపోయిన పరిస్థితుల్లో నుంచి, మనం పడి ఉన్న ఊపులో వచ్చి ఈ లోకములో మనల్ని ఎవ్వరూ కూడా పైకి లేవనెత్తలేదు. దేవుడు ఒక్కడే పైకి లేవనెత్తగలిగిన వాడు. దేవుడు పైకి లేవనెత్తిన తర్వాత ఎక్కడ నిలబెడతాడంట? బండ మీద నిలబెడతాడంట మనల్ని. ఏంటి ఆ బండ? క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండ అండి. మన ఆత్మ సంబంధమైన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలంటే ఇసుకలో కట్టుకుంటే అది ఎప్పుడు పడిపోతుందో దానికే తెలియదు. ఇసుకలో కట్టిన ఇల్లు వానే వచ్చినా, వరదే వచ్చినా, గాలే విస్తున్నా అది ఎప్పుడు కూలిపోతుందో దానికే తెలియదు. మరి బండ మీద కడితే వాన రావచ్చు, వరద రావచ్చు, గాలి వీస్తుంది. ఆ గాలి, ఆ వాన, ఆ తుఫాన్ అవి లోకంలో శ్రమలకి సాదృశ్యంగా ఉంటాయి. ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నీవు క్రీస్తునే బండ మీద నీ ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకుంటే ఆ శ్రమలనే గాలి, శ్రమలనే వాన, శ్రమలనే ఆ వరద నిన్ను ఏమి చేయలేదు. నిన్ను ముట్టలేదు. దేవుడు మన కొరకు చాలా వాగ్దానాలతో కూడిన వాక్యాలు రాయించి ఉంచాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నా కమ్మిట్లో మిమ్మల్ని భద్రపరుస్తాను. అనేక వాగ్దానాలు. మన దేవుడు వాగ్దానం చేసి నిలబెట్టుకోకుండా ఉండే దేవుడు కాదండి. ఆయన ఎవరో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నిన్ను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నీ అడుగులంట ఆయన స్థిరపరుస్తాడంట. నిజమే, నీకు నువ్వుగా స్థిరపడలేవు, కానీ నాకు నేనుగా స్థిరపడలేను, కానీ మనకు మనంగా ఎవరము స్థిరపడలేం. కానీ ఆ క్రీస్తు అనే బండ దగ్గరికి వస్తే, ఆ క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన యేసయ్య వాళ్ళు ఏం చేస్తాడంటే మన అడుగులు స్థిరపరచును కాక. మన అడుగులు స్థిరపరచును కాక. మన అడుగులు స్థిరపరచాలంటే, మనల్ని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాలంటే మనం కూడా దావీదులాగా ఆయన సన్నిధిలో, ప్రభువా నీకు దూరం అయిపోయినయ్యా, ప్రార్థనకు దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను అయ్యా, నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేరుకున్నట్లుగా ప్రార్థన చేసే వారితో ఉండాల్సింది నేను. నాకంటే ఎక్కువగా ప్రార్థన చేసే వారితో స్నేహం చేయాల్సింది నేను. వాకస్తులతో, బంధువులతో, వాళ్ళతో, వీళ్ళతో, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసి నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను ప్రభు. ఒకప్పుడు గంటలు ప్రార్థించేవాడిని, ఒకప్పుడు అధ్యయనాలు వాక్యం చదివేవాడిని. ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రార్థనలో వెనకబడిపోయాను, వాక్యం చదివే విషయంలో వెనకబడిపోయాను. ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా చిట్ట చివరికి మిగిలిపోయాను తప్ప నాలో ఆత్మీయత అనేది కనిపించట్లేదయ్యా. నన్ను క్షమించువా, నన్ను మన్నించువా. నా అపరాధములు బట్టి, నా పాపములు బట్టి, నా దోషములు బట్టి నా పట్ల మీ కృప తక్కువ చేయదయ్యా. నన్ను పైకి లేవనెత్తు, నా అపరాధములు క్షమించు. దావీదుని పైకి లేపినట్లుగా, దావీదుని బండ మీద నిలబెట్టినట్లుగా, దావీదు అడుగులు మరలా స్థిరపరిచినట్లుగా నన్ను కూడా నిలబెట్టండి. నా అడుగులు స్థిరపరచండి. నాకు మరలా ప్రార్థన చేసే ఆత్మను వండయ్యా. మనసుతో కాక ఆత్మతో ప్రార్థన చేసే అభిషేకం నాకు దయచేయండి. అలనాడు 120 మంది మేడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తుండగా ఆ పరిశుద్ధాత్మాన్ని జ్వాలల వలె నాలుకలు వెతికి
విభజించబడి వాళ్ళ మీదకు దిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా నన్ను కూడా మీ ఆత్మతో నింపండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు కదయ్యా, మీ ఆత్మ చేత నింపండి అయ్యా. ఇప్పటికే దేశ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏ వార్త వినపడుతుందో అర్థం కాని పరిస్థితి. మనుషులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే స్తంభించిపోయారు. ఇంట్లోంచి బయటకు వస్తానికి అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. నాయనా, మీ ప్రవచనాలు, మీ లేఖనాలు నెరవేర్చబడుతున్న రోజుల్లో ఉన్నాం. నన్ను క్షమించు, నన్ను పైకి లేవనెత్తు, నా హృదయాన్ని సరిచేసుకుంటాను, నన్ను ఎత్తుపడ్డాడు ప్రభువా అని ఆయన సముఖంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు కనుక, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు కనుక, ఈరోజు నువ్వు అలా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నిన్ను క్షమించి నీ జీవితాన్ని యేసయ్య నూతనపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను పైకి లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నీ అడుగును యేసయ్య స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏకీపించండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారో ఒక క్షణం ఆలోచించండి. ప్రార్థన చేసుకుంటారా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారా? ఇంట్లో ప్రతి శనివారం ఉపవాసం ఉంటున్నారా? దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా మీరు ఉంటున్నారా? దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారా? క్రీస్తు అనే బండ మీద ఉన్నారా? మీ అడుగులు స్థిరపరచబడ్డాయా? లోకమనే పాపమనే ఇసుకలో ఉన్నారా? ఈరోజు నువ్వు ప్రభుని అడిగితే నిన్ను పైకి లేపడానికి, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టడానికి, నీ అడుగులు స్థిరపరచడానికి, నిన్ను నూతనపరచడానికి, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మేము పడి ఉన్న ఊపిలోంచి లేవనెత్తండి. నాశనకరమైన ఒంట్లో నుంచి లేవనెత్తండి. క్రీస్తునే బండ మీద నిలబెట్టండి. మా అడుగులు స్థిరపరచండి. ప్రార్థన చేసే ఆత్మను బట్టి, వాక్యం చదివే మనస్సును బట్టి, మీతో కలిసి జీవించే జయ జీవితాన్ని మా అందరికీ దయచేయండి. మరోసారి ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని కాపాడండి ప్రభువా. మా దేశంలో ఉన్న 135 కోట్ల ప్రజలు మీరు కాపాడండి దేవా. అయినా ప్రారంభంలో అయినా 100లో ఉన్న సంఖ్యకుడు వేలలో వెళ్ళిపోతుంది ప్రభువా. స్లో పాయిజన్ లాగా నిదానంగా అనేకులు ఈ కరోనా వైరస్ కి నైనా బలైపోతున్నారు ప్రభువా. అయినా పేషెంట్లు పెరిగిపోయే కొద్దీ లాక్డౌన్ పెంచారు. ఏం జరుగుతుందో తెలియదని ప్రజలందరూ వణికిపోతున్నారు ప్రభువా. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎవరు ఏ పని చేయడానికి వీల్లేదు. అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. అందరిలో మరి కొందరైతే ఆకలితో అలమడిస్తున్న వారిగా ఉన్నారు ప్రభువా. మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని కటాక్షించు ప్రభువా. మా దేశాన్ని, మమ్మల్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాన్ని పట్టి నడుస్తున్న ఈ కరోనా వైరస్ ని యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో మా దేశం నుంచి వెయ్యి పవనాలు కనిపిస్తున్నాం. విడుదల ఈ కీడుని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈ కీడు ఆపగలిగిన వాళ్ళు ఎవరు లేరు, రాలేరు. ఏది చేస్తుందని నువ్వే చేయాలి ప్రభు. మా అతిక్రమములను బట్టి, మా పాపములను బట్టి, మా దోషములను బట్టి, మా అపరాధములను బట్టి, మా పట్ల, మా దేశం పట్ల మీకు కృతజ్ఞతలు చేయండి. మరొకసారి నిర్మించుకుంటున్నాం. అయినా కరోనా వైరస్ కేసులన్నీ కూడా కొట్టండి, వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి, వారిని లేవనెత్తండి ప్రభు. ఓ మీ నామములో విడుదల దయచేయండి, మీ నామములో విమోచన దయచేయండి, మీ నామములో తప్ప అద్భుతం చేయండి.
కేసులు పెరగకుండా సహాయం చేసి మీ ఆకాశమై మా బాబు నిలిచి ఉంటే రేపు మరలా ఇదే సమయానికి మేము కలుసుకొని మీ నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మీరు బాగు చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని, అనేక మంది ఈ వాక్యం విని మేలు పొందుకుంటారు సహాయం చేయమని యేసు నామం పేరిట నిశ్చయముగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సహవాసం పుట్టిన బిడ్డలకు, ఈ ప్రాంతానికి, మన దేశానికి దేవుడు కృప సదా తోడై నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరూ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును కాక.